మానవ సంబంధాలు రోజురోజుకి మంట కలిసిపోతున్నాయి. కన్న తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలు పెళ్లిళ్ళు కాగానే తండ్రిని ఇంటి నుండి బయటికి గెంటేశారు. ఉండటానికి గూడు లేక, తినటానికి తిండి లేక శంషాబాద్ రాళ్లగూడ బ్రిడ్జి కింద చలికి వణుకుతూ తలదాచుకుంటున్నాడు ఆ అభాగ్యపు తండ్రి. చలికి చచ్చిపోయేలా ఉన్నారని ఇంటికి తీసుకువెళ్లాలంటూ తన కొడుకుల్ని వేడుకున్నాడు ఆ తండ్రి. కావలి డప్పు మల్లయ్యకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదం కావడంతో మల్లయ్యను ఆదరించవలసిన కొడుకులు కర్కశంగా ఇంటి నుంచి గెంటేశారు. కూతురు కూడా మల్లయ్యను పట్టించుకోలేదు. దీంతో చేసేదేం లేక గత కొన్ని రోజులుగా రాళ్లగూడ ఫ్లైఓవర్ కింద తలదాచుకుని భిక్షాటన చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు మల్లయ్య. చలి విపరీతంగా ఉండటంతో తట్టుకోలేక తనను ఎక్కడికైనా తరలించాలని మల్లయ్య స్థానికుల్ని వేడుకోవటం అందరి హృదయాలను కలిచివేసింది. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ జడ్జి ఆంజనేయులు చెల్లించిపోయారు. మల్లయ్యను అనాథ ఆశ్రమానికి తరలించాలని ఆదేశించారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు మల్లయ్యను అబ్దుల్లాపూర్ మెట్లోని ఆలేటి ఆశ్రమానికి తరలించారు.